అసలు ఎంత సిగ్గుచేటంటే మున్సిపాలిటీల్లో రోడ్ల మీదకి వచ్చేస్తుంటే వాటిని ఎవరు కొట్టరు. రోడ్ ఎక్కడుంది, ఇల్లు ఎక్కడుంది, ఇంటి ముందున్న దాన్ని కొట్టేసి కొట్టడానికి నోటీసు పాత డేట్లో నిన్నే కొట్టారు అంటే ఆఫీసర్లు కూడా ఎంత దిగజారిపోయారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో ఆఫీసర్లను కూడా హెచ్చరిస్తున్నా, ఇదే విధంగా కనుక మీరు తెలుగుదేశం పార్టీ చెప్పింది ప్రెషర్ అని చెప్పి పనికి మాలిన పనులు చేస్తే మీ మీద హరాస్మెంట్ కేసులు, ప్రైవేట్ కేసులు వేస్తాము. ప్రతి ఒక్కటి మా దగ్గర మీ మాట్లాడింది, మీరు ఇక్కడికి వచ్చి మీరు బిహేవ్ చేసింది, మీరు ఆ నోటీస్ అతికిచ్చిన డేటు టైము అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. సో ఈ ఊర్లో ఎవరికి ఏం ఇబ్బంది లేకుండా ఒక్క లీలారాం గణపతి శెట్టి ఇంటినే ఎందుకు కొట్టారో కోర్టులో మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఏ ఊర్లో అయితే మీరు ఇలాంటి రూల్స్కి విరుద్ధంగా చేస్తున్నారో వాటి అన్నిటికీ కూడా సమాధానం చెప్పే విధంగా మిమ్మల్ని కోర్టులో నిలబెడతామని కూడా ఎంఆర్ఓకి, ఎంపీడీఓకి, పోలీసు వ్యవస్థకి కూడా హెచ్చరిస్తున్నాం. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి, కార్యకర్తలకి జగనన్న, మన జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారు, నియోజకవర్గం నుంచి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. మీకోసం ఫైట్ చేయడానికి, ఎవరితో అయినా ఫైట్ చేయడానికి, ఎంత దూరం ఫైట్ చేయడానికన్నా కూడా మేము రెడీగా ఉన్నాం.